ప్రపంచంలోకెల్లా సంపన్న దేవాలయం అనగానే మొన్నటి వరకు ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది వడ్డికాసులవాడు కొలువైన తిరుమల క్షేత్రమే. అయితే సుమారు 1,50,000 కోట్లకు పైగా సంపదతో ఆ స్థానాన్ని కైవసం చేసుకుని భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల్ని ఆకర్షిస్తుంది కేరళలోని పద్మనాభస్వామి ఆలయం. పద్మనాభుడి ఆలయ విశిష్టతను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరువనంతపురం కేరళ రాజధాని అయిన ఈ నగరానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ కొలువైన అనంత పద్మనాభుడే. తిరువనంతపురం అంటే అనంత పద్మనాభుడి పవిత్ర ఆలయం అని అర్థం. 108 దివ్య దేశాల్లో ఒకటైన ఆ ఆలయ గర్భగుడిలో శేషతల్పం మీద పవళించి ఉన్న ఈ శ్రీ మహావిష్ణువును చూడ్డానికి 2 కళ్ళు చాలవు. భారీ విగ్రహ రూపంలో ఉన్న ఆ దివ్యమూర్తిని ఏకద్వారం నుంచి కాకుండా శిరస్సుని, చేతిని, పాదాలని వేర్వేరుగా 3 ద్వారాల నుంచి చూడాల్సి రావడం, స్వామి కుడిచేయి శివలింగం మీద ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతలు. గర్భగుడిలో పద్మనాభుడి చెంతనే శ్రీదేవి, భూదేవి కొలువుతీరగా నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో 10 రోజుల పాటు ఈ ఆలయంలో జరిగే అల్పాసి ఉత్సవంలో దేవతలకు పవిత్ర స్నానం చేయించే వేడుక భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం దివాకర ముని అనే విష్ణు భక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకు ఆశ్రమం దగ్గర చిన్న బాలుడు కనిపిస్తాడు. ఆ పిల్లాడి తేజస్సును చూసి ముచ్చటపడ్డ ముని తనతో ఉండమని కోరగా బాలుడు ఒప్పుకుంటాడు. కాని తనను ఏమీ అనకూడదని, అలా అన్న వెంటనే వెళ్ళిపోతానని షరతు పెడతాడు. సరే అన్న ఆ ముని సహనంతో ఆ పిల్లాడు చేసే అల్లరిని భరిస్తాడు. అయితే ఓ రోజు ముని తపస్సు చేసుకుంటుండగా ఆయన పూజించే సాలగ్రామాన్ని తీసి ఆడటంతో ఆగ్రహం పట్టలేక బాలుని వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఆ బాలుడు అదృశ్యమవుతూ నన్ను చూడాలి అనుకుంటే అనంతకాడుకు రమ్మని చెబుతాడు. దాంతో ముని ఆ బాలుడు విష్ణువు అని గ్రహించుకుని ఆయన్ని చూసేందుకు అనంతకాడుకు వెళ్ళగా అక్కడున్న విప్ప చెట్టులో బాలుడు కనిపించడం, వెంటనే ఆ చెట్టు కింద పడి శ్రీ మహావిష్ణు రూపంగా మారడం జరిగిందట. తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించే రాజు అక్కడి గుడి కట్టించాడనేది పౌరాణిక కథనం. అసలు ఎక్కడిది అనంత సంపద? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయంలోని నేలమాళిగలో దేవుడికి సంబంధించిన అపార సంపద ఉందనేది పూర్వం నుంచి తెలిసినప్పటికీ దాని జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. స్వాతంత్ర్యానంతరం అక్కడి ఆలయాలన్నిటినీ తిరువాన్కూరు దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ పద్మనాభుడి ఆలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది. కానీ అక్కడి సంపద గురించి సరైన వివరాలు ఉండేవి కాదు. విదేశీ వర్తకం ద్వారా వచ్చిన బంగారాన్ని, భక్తులు ఇచ్చిన కానుకల్ని, రాజ్యాలను కొల్లగొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి ఆలయంలోని రహస్య గదుల్లోనే దాచినట్టు కొన్ని పుస్తకాల్లో ఉంది. వాటి ఆధారంగానే అక్కడ వెలకట్టలేని సంపద ఉందని, కానీ ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని టి.పి. సుందరరాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా కోర్టు ఓ కమిటీ వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. అందులో భాగంగా 2011లో ఆలయ పాలక మండలి గర్భగుడి లోపల 20 అడుగుల లోతులో 6 రహస్య గదులను గుర్తించింది. వీటికి ABCDEF అనే పేర్లు పెట్టారు. అందులో 5 గదులను తెరిచారు. గదుల లోపలకు దిగడానికి కొన్ని మెట్లు ఉండి బంగారు పాత్రలు, దేవతా ప్రతిమలు, శంకువులు, కొబ్బరికాయలు, కిరీటాలు, ఆభరణాలు, వజ్రాలు వంటివన్నీ రాసుల కొద్దీ ఉన్నాయట. కృష్ణదేవరాయలు, ఈస్ట్ ఇండియా, నెపోలియన్ కాలాల నాటి నాణేలు బస్తాల కొద్దీ లభించాయట. బంగారు కంకణాలు, ఉంగరాల లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయని, మట్టి, రాగి పాత్రల్లో ఉన్న ఆ సంపదను పైకి తేవడానికి 12 రోజుల పైనే పట్టిందని చెబుతున్నారు. నిజానికి ఈ 6 గదుల్లో 4గింటిని ఏటా వేడుకల సమయంలో తెరిచి అందులోని వస్తువులను వాడి మళ్ళీ అక్కడే పెడుతున్నారట. కానీ A-B గదుల్ని గత 150 ఏళ్లుగా తెరవలేదట. అయితే ఏ గదిని మాత్రం చిట్టచివరగా 1930లోనే తెరిచి కొంత సంపదను నాటి రాజు బలరామవర్మ తరలించాడని కొందరు అంటున్నారు. అంటే నాగపాశం వేశాక తెరవనిది B గది ఒక్కటే. అయితే సుందరరాజన్ పదే పదే అప్పీల్ చేయడంతో సుప్రీంకోర్టు అన్ని గదుల్ని తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అసలు 6వ గది రహస్యమేంటి?
దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు తెరవని బి గదినే భరత కోన్ కల్లరా లేదా ఆరో గది అని అంటున్నారు. దీనికే నాగబంధం వేసి ఉంటుంది. అయితే ఇది పద్మనాభుడికి సంబంధించినదని, సంపదలో భాగం కాదని, ఇందులో శ్రీచక్రం ఉందని, జానపదాల్లో కాంజీరోట్టు యక్షి అనే స్త్రీ అక్కడ స్వామిని కొలుస్తుందని గాథలు ఉన్నాయి. అయినప్పటికీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించారట. పైభాగంలో ఉన్న లోహ ద్వారాన్ని, దాని వెనుకున్న చెక్క తలుపుని కూడా తీయగా ఇనుముతో చేసిన మూడో తలుపు బయటపడింది. దానిమీద మహాసర్పాల బొమ్మలు తప్ప బోల్ట్లు, గడియల్లాంటివి ఏమీ లేవట. దాంతో మలయాళీ తాంత్రికుల్ని రప్పించి గరుడ మంత్రాన్ని చదివిస్తే అది తెరుచుకోలేదు సరికదా. కొందరు అధికారులకు, పూజారులకు అనేక సమస్యలు వచ్చాయట. ఈలోగా రాజకుటుంబం దాన్ని తెరవకుండా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో అప్పటికి ఆ ప్రయత్నాన్ని విరమించారు. అలా ఆరో గది ఓ అంతుబట్టని రహస్యంగా ఉండిపోయింది. ఆ కాలానికి చెందిన సిద్ధులు, మంత్రాలు వల్లే వేసిన నాగబంధం. దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గరుడ మంత్రం చదివితే దానంతట అదే తెరుచుకుంటుందని కొందరు పండితులు చెబుతుంటే, అది తెరిస్తే ప్రపంచానికి అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు అంటున్నారు. అయితే గరుడ మంత్రం చదివి ఆ పాశాన్ని విప్పగల సిద్ధపురుషులు ఎవరూ ప్రస్తుతం మన దగ్గర లేరట. 2018లో మరోసారి దాన్ని తెరవాలనుకోగా కేరళను వరదలు ముంచెత్తాయి. పైగా పిటిషన్ వేసిన సుందరరాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే మరణించడంతో ఈ నమ్మకం బలపడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అలల ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని, ఆ తర్వాత 1930లలో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు. ఆరో గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలున్నాయని, వెలకట్టలేని సంపదతో ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అవన్నీ మనుషులు కంటపడితే మానవజాతి వినాశనం జరుగుతుందని, ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. లోపల 5 లక్షల కోట్ల సంపద ఉండొచ్చనేది ఓ అంచనా. అందుకే దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ గుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎలాగున్నా 2004లో వచ్చిన సునామీలో పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. దీన్ని బట్టి అక్కడేదో అంతుబట్టని రహస్యం ఉందనేది భక్తుల విశ్వాసం. ఏదేమైనప్పటికీ అనంతమైన సంపదతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ దివ్య దేశంలోని ఆరో గదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభుడికే తెలియాలి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.